హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఎందుకంటే మనం వెయిట్ లాస్ డైట్ చేస్తూ ఉన్నాం కదా, అందులోనూ డే 6 కంప్లీట్గా ఓట్ మీల్ తిన్నాము. అయితే ఈ ఓట్ మీల్లో నేను 400 గ్రామ్స్ వెయిట్ లాస్ అయి ఉన్నానమాట. చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ ఇది అయితే నాకు. ఎందుకంటే ఆ ఒక్కరోజు ఓట్ మీల్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాము, దట్టు వెయిట్ లాస్ కూడా అయ్యాము. అయితే మీరు కూడా ఎంతమంది ఫాలో అవుతున్నారు నన్ను, అలాగే ఎంత వెయిట్ లాస్ అయి ఉన్నారు అనేది నాకు కామెంట్ చేస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. అలాగే మీకు ఏమైనా బాడీ పెయిన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉండుంటే నాకు చెప్పారు అంటే దానికి చిన్న చిన్న చిట్కాలు అనేది చెప్తాను. సో మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంత వెయిట్ లాస్ అయినారో కొంచెం కామెంట్లో నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? అయితే ఈరోజు హ్యాపీనెస్తో చాలా మంచి రెసిపీస్ చేస్తున్నాను. ఫుల్ వెజ్ మీల్స్ అనమాట. ఈరోజు మనం తినే 2 మీల్స్ వెజ్ మీల్స్, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే మీల్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేయండి. ముందుగా ఎర్లీ మార్నింగ్ లెగోగానే మనం డీటాక్స్ డ్రింక్ తాగుతాం కదా, దానికోసమని ఒక గ్లాస్ వాటరు, అందులోకి 1/2 స్పూను జింజర్ పౌడరు, అలాగే ఒక గుప్పెడంతా పుదీనా, 1/2 స్పూను జీలకర్ర, ఒక పించు కల్లుప్పు అలా వేసేసుకుని స్టవ్ మీద పెట్టి బాగా మరగనిచ్చేద్దాము. అలా మరిగే లోపున ఒక లెమన్ తీసుకునేసి ఆ లెమన్ జ్యూస్ని తీసి పెట్టుకునేద్దాము. లెమన్ జ్యూస్ అనేది కంపల్సరీ మన డీటాక్స్ డ్రింక్లో యాడ్ చేసుకోవాల్సిందే. అది యాడ్ చేసుకుంటేనే మన వెయిట్ లాస్ అనేది స్పీడ్గా తగ్గుతామన్నమాట. అందుకని అలా జ్యూస్ తీసేసుకుని అందులోకి మన పుదీనా టీని మొత్తం వేసుకొని చక్కగా మనం టీ తాగినట్టు సోఫాలో కూర్చొని సిప్ బై సిప్ తాగేసేసేయండి. ఆ తర్వాత ఇక ఫస్ట్ మీల్కి వచ్చేద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 స్పూను సన్ఫ్లవర్ సీడ్స్, 1 స్పూన్ పంప్కిన్, ఒక 6 బాదం పప్పులు, ఒకటంటే ఒకటి అంజీరు, ఒక 2 వాల్నట్స్, అలాగే 2 ఖర్జూరాలు తీసుకుంటున్నాను. అయితే ఇవే తీసుకోవాలా అని అడగొద్దండి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏముంటే అవి వాడండి, ఎక్సెప్ట్ జీడిపప్పు తప్పితే. జీడిపప్పు కాకుండా ఇంకా పిస్తా అన్నీ వేసుకోవచ్చు, మీకు నచ్చినవన్నీ వేసుకోండి. అలాగే వేరుశనకాయ పప్పులు కూడా వేసుకోవచ్చు బాదం పప్పుకి రీప్లేస్మెంట్గా. అలా వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్, అంటే ఒక 200 ml వాటర్ని అలా పోసేస్తున్నాను. అందులోకి ఒక కొబ్బరి బొండంలో ఉన్న లేత కొబ్బరిని, అలాగే ప్యూర్గా ఉండే కొబ్బరి నీళ్ళు అనమాట. అవి నేను అప్పటికప్పుడు పట్టించుకొచ్చున్నాను. మా హస్బెండ్ తాగంగా మిగిలిన వాటర్ అది. దాంట్లో నుంచి నేను ఒక 200 ml కోకోనట్ వాటర్ని దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 200 ml మనం వాటర్ వేస్తున్నాము, ఇంకొక 200 ml కోకోనట్ వాటర్ వేస్తున్నాం అనమాట. ఇదంతా ఇలా వేసేసి పెట్టుకునేసి మూత పెట్టేసి ఒక 1 అవర్ బాగా నాననివ్వండి. ఇలా నానితే చాలా టేస్టీగా వస్తుంది, బాగా మనం ఎక్కువసేపు ఎనర్జెటిక్గా ఉంటామన్నమాట. ఆకలి అనేది వేయదు, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కొబ్బరిలో. సో మనకి ఈరోజు ఫస్ట్ మీల్లో మనం ఫైబర్కి రీప్లేస్మెంట్గా కొబ్బరే తీసుకున్నాము. కొబ్బరి అండ్ డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అనమాట. అలా తీసేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసేసుకోండి. ఇదిగోండి నేను చూపించినట్టుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అయితే ఇలా మిక్సీ పట్టుకునే దాన్ని ఎక్కడా ఫిల్టర్ చేయొద్దండి, ఎందుకంటే మనం అక్కడ వేస్టేజ్ ఏమీ వాడలేదు. అన్నీ కూడా మనం డ్రై ఫ్రూట్స్, అలాగే డ్రై సీడ్స్, ఇవి కోకోనట్ ఇవే వేస్తున్నాము కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ఏది ఫిల్టర్ చేయొద్దండి. మిక్సీకి పట్టుకొని అది నీట్గా వచ్చేసి ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకునేసేయండి. ఇందులోకి మనం కొంచెం స్వీట్నెస్ కోసమని 1 స్పూన్, అంటే 1 స్పూను డేట్ సిరప్ని వేస్తున్నాను. డేట్ సిరప్ మనకు తెలిసిందే కదా, మనకి మార్కెట్లో దొరుకుతుంది లైన్ డేట్ సిరప్ అనేది. ఆ సిరప్లోది ఒకే 1 స్పూను అది వేసేసి బాగా కలుపుతున్నాను, ఎందుకంటే ఎక్స్ట్రా స్వీట్నెస్కి. ఎందుకు మనం చాలా హ్యాపీగా ఉన్నాం కదా ఈరోజు, కొంచెం స్వీట్గా ఎంజాయ్ చేద్దాం ఈ స్మూతీ తోటి. అందుకని అలా వేసి బాగా కలిపేసేసుకొని చక్కగా సోఫాలోకి తీసుకెళ్ళి ఈ గ్లాస్ని ఒక స్ట్రా వేసుకొని చిన్నగా సిప్ బై సిప్ తాగుతూ ఉంటే ఉంటుంది. భలే అంటే భలే ఉంటుందన్నమాట. మనం ఎప్పుడూ కూడా నిజాన్ని మాత్రమే మాట్లాడుకోవాలి, అంత మంచి స్మూతీ. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ స్మూతీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇలా స్ట్రా వేసుకునేసి ఫస్ట్ మీల్ని ఫినిష్ చేసేసుకుందాము. ఆ తర్వాత ఎవ్రీ 1/2 అవర్ వన్స్ వాటర్ తాగుతూ రండి. అలా ఈవినింగ్ వరకు 2 లీటర్స్ వాటర్ తాగేసేసేయండి. కంపల్సరీ వాటర్ని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తాగేసేసేయండి 2 లీటర్స్ని ఈవినింగ్ వరకు. ఆ తర్వాత ఈవినింగ్ సెకండ్ మీల్ ప్రిపరేషన్కి వచ్చేప్పటికి ఒక బనానా, ఒక 50 ml ఓట్స్, అలాగే డ్రై నట్స్,
డ్రై సీడ్స్ ఇవన్నీ వేసుకుంటున్నాం. అయితే ఈరోజు మనం మార్నింగ్ ఎక్స్ట్రాగానే డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ తిన్నాము. సో ఈరోజు దీన్ని నేను 2గా డివైడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకు, మా హస్బెండ్కి ఒకటి, నాకు ఒకటి. అయితే 60% ఆయనకి ఇస్తున్నాను, 40% నేను తీసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకేం పెద్దగా ఆకలి అనిపించట్లేదు, అని క్రేవింగ్స్ కూడా ఏమీ లేవన్నమాట. అందుకని నేను ఇక్కడ బనానాని, డ్రై ఫ్రూట్స్ని మొత్తాన్ని సన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. ఇలా సన్నగా చాప్ చేసుకుంటూ ఉంటే మన ఓట్ మిల్లోకి చక్కగా ఉంటుంది, పంట కిందకి పడుతూ పప్పులు బాగుంటాయి అన్నమాట. అలా వేసేసుకొని పాలు ఒక 300 ml పాలు వేస్తున్నాను. ఈ పాలల్లోకి 150 ml వాటరు, 150 ml పాలు, అలా వేసిన పాలు అనమాట అవి. అందులోకి ఈ 50 grams ఓట్స్ వేసేసి కలిపి మూత పెట్టి పక్కన వదిలేసేసేయండి. ఎందుకంటే వేడి పాలల్లో ఓట్స్ ఉడకకూడదు, ఉడికితే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేది వస్తాయి. సో ఉడకకూడదు, ఉడకకుండా అలాగే వేసేసి మూత పెట్టేసేయండి. ఇక ఆ ఓట్స్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కల్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ వేసేసుకునేసేయండి. వేసుకున్నామంటే మంచి ఈ ఓట్స్ మీల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇక దాన్ని మా హస్బెండ్కి చెప్పాను కదా 60%, నాకు 40%. ఎందుకని ఇంకా కూడా ఇవి తినాలి కాబట్టి నేను దీంట్లోకి ఇదిగో చూడండి, ఒక మన వేలు అంత పొడవు ఉన్న ఒక కొబ్బరి ముక్క తీసుకున్నాను, అలాగే ఒక కీరా తీసుకున్నాను, ఒక పెద్దది ఒక 100 గ్రాములు ఉండే సొరకాయ ముక్కలు తీసుకున్నాను, ఒక చిన్న పీస్ అనేది క్యారెట్ ముక్క తీసుకున్నాను, అలాగే ఆ ఓట్ మీల్ అనేది అది కొంచెం చూడండి 40% మాత్రమే తీసుకున్నాను. అది తీసేసుకొని చక్కగా ఆ కొబ్బరి, క్యారెట్ నుంచి వచ్చే ఫైబరు, అలాగే మనం తినే కీరా, సొరకాయ నుంచి వచ్చే ఫైబరు, ఇది మనకి టమ్మీని ఫుల్ చేస్తుంది. అలాగే ఈ కొబ్బరి ముక్క తినటం వలన మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా కూడా ఉంటుందన్నమాట. నైట్ అంతా ఏమీ ఆకలి వేయదు. చక్కగా ఈ సొరకాయ ముక్కలన్నీ కూడా విత్తనాలతో సహా తినేసేసేయండి. అలాగే కీరా కూడా పీల్ తీసుకోకుండా, విత్తనాలు లేతగా ఉండే కీరా కాబట్టి దాన్ని తీసుకొని చక్కగా దాన్ని కూడా ఎంజాయ్ చేసేసేయండి. అలా తినేస్తూ ఇవన్నీ తిన్నాక లాస్ట్లో ఈ ఓట్ మీల్ని ఒక స్పూన్తో తింటూ ఉంటే క్రీమీ స్ట్రక్చర్తో భలేగా అనిపిస్తుంది. అసలుకి ఏదో డిజర్ట్స్ ఏదో తిన్నట్టుగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఇది. మంచి ఓట్ మీల్ అనమాట. ఇలా మన సెకండ్ మీల్ని ఫినిష్ చేసేసుకున్నాము. ఇలా ఈరోజు మార్నింగ్, ఈవినింగ్ 2 మీల్స్. అయితే ఎంత వెయిట్ లాస్ అయినామో నేను మళ్ళీ ఇంకొక వీడియో పెడతానమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను 2 kgs 700 grams వెయిట్ లాస్ అయి ఉన్నాను. ఇంకా రేపటికి ఇంకెంత తగ్గుతామో నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతానమాట. ఈ 7 daysది మొత్తం కంప్లీట్ ఓవరాల్ ఉండే మనం ఏమేమి తిన్నామో మొత్తాన్ని ఒక వీడియో చేసి పెడతాను. అయితే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. అయితే మీకు నచ్చుతూ ఉంటే ఒక లైక్ చేసేసి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయండి. ఓకేనా? ఇలా సెకండ్ మీల్ అనేది ఫినిష్ చేసేసుకుందాము. ఫినిష్ చేసి ఇక పడుకునే ముందు గోరువెచ్చని వాటర్, మనకు తెలిసిందే గోరువెచ్చని వాటర్ మనం డైలీ తాగుతూనే ఉన్నాము ఈ 7 days కూడా. అలాగే తాగేసేసి చక్కగా మంచిగా నిద్రపోండి. మనం వేడి నీళ్ళు తాగాము పడుకునే ముందు అంటే బాగా మంచి స్లీప్ వస్తుంది అనమాట, గుడ్ స్లీప్ వస్తుంది. ఓకేనా? అయితే మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. Until then, bye bye.